నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 134. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, నిన్ను అనకూడని మాటలని నీచంగా అవమానించి ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేశాను, భువనేశ్వరి అంటూ ఉండి నిర్లిప్తంగా పక్కకు చూస్తూ వింటున్న యశుకి భువనేశ్వరి పాల్పడ్డ దుశ్చర్యలు ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కదలాడుతుంటే ఆమె గుండె అగ్నిగోళంలా మండిపోసాగింది. ఆ సెగ ఆమె కళ్ళ ద్వారా భువనేశ్వరికి తగులుతూనే ఉంది. మేనకోడలి కోడలుగా చేసుకోవాలనే ఉద్దేశంతో నీ పట్ల మూర్ఖంగా ప్రవర్తించాను. నీకు అన్యాయం చేయాలని చూశాను. ఆ తప్పులకు ఇప్పుడు క్షణక్షణం బాధపడుతూనే ఉన్నాను. అమ్మ ఇషాన్వి. అత్తగారి నోటి వెంట మొదటిసారి సౌమ్యంగా వినిపిస్తున్న తన పేరుకి దిగ్గున తల తిప్పి అత్తవైపు చూసింది యశు. బగబగ మండుతున్నట్టున్న కోడలి కళ్ళు తనని దహించి వేస్తున్నట్టుగా ఉండగా సూటిగా చూడాలి అంటేనే గిల్టీగా ఉంది భువనేశ్వరికి. నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదమ్మా. నిన్ను దూరం చేయాలని చూశాను, కానీ నువ్వు దూరం అయ్యాకే నీ విలువేంటో తెలిసింది. నా కొడుకు సంతోషం నీతోనే అని అర్థమైంది. నా ప్రవర్తనతో నిన్ను, నా కొడుకుని, ఇంటిల్లి బాధని అందరినీ బాధపెట్టాను. ఇంటి పెద్దగా, తల్లిగా, అత్తగా నేను ఓడిపోయానమ్మా. నువ్వే గెలిచావు. పెద్ద మనసు చేసుకుని ఈ అత్తను క్షమిస్తావా అమ్మా? ఈశాన్వి 2 చేతులు పట్టుకుని కన్నీళ్లతో దీనంగా అంది భువనేశ్వరి. అలాగే సూటిగా చూసింది ఈశాన్వి. తనని, తన తల్లిని నీచంగా అవమానించి తన గుండెను చీల్చేసిన అత్తగారి తూటా లాంటి మాటలు, తన జీవితాన్ని నాశనం చేయాలని చూసిన ఆమె దారుణ ప్రవర్తన అంత ఈజీగా క్షమించేవి కావు. ఆ మాటలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఆమె గుండె అగ్నిగోళంలా మండుతూ కళ్ళలో కన్నీళ్ల సంద్రమే ప్రవహిస్తుంది. ఒక్కసారి ముక్కలైన హృదయం అమృతం పోసినా అతుక్కునేది కాదు. తన సమాధానం కోసం తన మొహంలోకి ఆవేదనగా చూస్తున్న అత్త నుండి చూపు తిప్పుకొని తల తిప్పి అదోవైపు చూసింది. చేతులు కట్టుకొని అప్రసన్నమైన వదనంతో తన వైపే చూస్తున్నాడు అదవ్. తన క్లిష్ట పరిస్థితుల్లో తల్లిని, కుటుంబాన్ని కాదనుకొని తన కోసం వచ్చాడు. తన మీద ప్రేమతో తల్లి ప్రేమకు దూరమయ్యాడు. తనకి చోటు ఇవ్వలేదని పుట్టి పెరిగిన ఇంటికి దూరమయ్యాడు. తనకి తోడుగా నిలబడ్డాడు. తన జీవితాన్ని సంతోషంగా మార్చి కొండంత ప్రేమను పంచాడు. అన్ని చేసిన భర్త కోసం అత్తను క్షమించలేదా? దూరమైన వాళ్ళిద్దరినీ దగ్గర చేయలేదా? తాను తగ్గి బంధాన్ని నెగ్గేలా చేయలేదా? అలా అనుకోగానే మండిపోతున్న ఆమె గుండె శాంతించి ముఖం నిర్మలంగా మారింది. దీర్ఘంగా నిట్టూర్చి అత్తవైపు చూసింది. అత్త చేతుల్లో ఉన్న తన చేతులను తీసుకొని అత్త 2 చేతులు పట్టుకుంది. మీరు ఓడిపోవాలని, నేను గెలవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు అత్తయ్య. గెలుపోటములు మన మధ్యలో ఉండడానికి మనం ఏమీ శత్రువులం కాదు. మన ఇల్లేమీ రణరంగం కాదు. ఒక కోడలిగా మీ నుండి నేను కోరుకుంది కాసింత విలువ, గౌరవం, మానవత్వం, ప్రేమ, ఆప్యాయతలు బోనస్. మీకు ఇష్టం ఉంటే పంచొచ్చు, లేదంటే లేదు. అత్తా కోడళ్ళు ఒకరికొకరు విలువిచ్చుకుంటూ, ఒకరి గౌరవానికి భంగం కలగకుండా మరొకరు నడుచుకుంటూ, మర్యాద ఇచ్చిపుచ్చుకుంటూ, మనసులో ఎలాంటి అసూయ ద్వేషాలు లేకుండా సఖ్యంగా, స్వచ్ఛంగా ఉంటేనే కుటుంబం మొత్తం సంతోషంగా, ప్రశాంతంగా ఒక బృందావనంలా ఉంటుంది. ఇషు మాటలకు అదవ్ మనసు సంతోషంతో మురిసిపోయింది. అత్తపై ఎంత కోపం ఉన్నా కయ్యానికి కాలు దువ్వకుండా, అత్తను అవమానపరచకుండా ఆ కోపాన్ని పక్కన పెట్టి చాలా హుందాగా, కూల్గా రెస్పాండ్ అయిన ఆమె గొప్ప మనసుకి, సంస్కారానికి అతని దృష్టిలో మరో మెట్టు ఎదిగింది ఇషు. విచ్చుకున్న పెదాలతో ఆరాధనగా చూస్తున్నాడు శ్రీమతి వంక. మనస్విని కూతుర్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతుంటే విష్ణువర్ధన్, భూమి, అనంత్ ఇషు మాటలకు సాలోచనగా తలాడిస్తూ మురిపంగా చూశారు. అవన్నీ మీలో లోపించాయి కాబట్టి నేను, మీరు, మన కుటుంబం సఫర్ అయింది. అహం, గర్వంతో అందరికీ దూరమయ్యారు. ఇప్పుడు మీలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది నాకు. అహం తగ్గింది కాబట్టి ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది మీకు. గర్వం పోయింది కాబట్టి మీ తప్పుని ఒప్పుకున్నారు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం మరొకటి లేదు. మీలో మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మీ మీద ఎలాంటి ద్వేషం లేదు. కోపం ఉన్నా మన బంధం కన్నా ఎక్కువ కాదు. వెన్నెపూస లాంటి కోడలి మాటలు ఆమె మనసుకు ఊరట కలిగించాయి.
గుండెలోని భారం తగ్గిపోయింది. కోడలి గొప్ప వ్యక్తిత్వానికి, మంచి గుణానికి ఆమెపై ప్రేమాప్యాయతలు వెల్లువెత్తాయి. తనని మురిపంగా ముచ్చటగా చూస్తూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది భువనేశ్వరి. అత్తగారు మొదటిసారి తనని ప్రేమగా దగ్గరకు తీసుకోవడంతో మాటల్లో చెప్పలేని భావోద్వేగం ఈషు గుండె నిండగా కళ్ళలో ఆనంద బాష్పాలు నిండాయి. తనని తిరిగి హత్తుకుంది. అదో మనస్వినితో పాటు ఫ్యామిలీ అందరి కళ్ళలో ఆనంద బాష్పాలు చేరగా పెదవులపై సంతోషకరమైన నవ్వు చేరింది. తన గుండెల్లో మోస్తున్న గిల్టీనెస్ని కన్నీళ్ల రూపంలో బయటికి పంపించేస్తూ అలాగే ఉండిపోయిన భువనేశ్వరి కాసేపటికి తనని వదిలి కన్నీళ్లు తుడుచుకుంది. నా మనసిప్పుడు కాస్త కుదుటపడిందమ్మా. ఇన్నాళ్ళు నీ మంచి మనసును అర్థం చేసుకోలేకపోయాను. ఇకపై నిన్ను నా మాటలతో చేతులతో అస్సలు బాధ పెట్టను, ఇబ్బంది పెట్టను. నా కూతుర్లా చూసుకుంటాను. నువ్వు మన ఇంట్లో మహాలక్ష్మిలా గలగలా తిరగాలి. నా తప్పు సరిదిద్దుకునే అవకాశం నాకివ్వు. ఈ అత్తను మన్నించి అత్తారింటికి తిరిగిరామ్మా. కోడలి గడ్డం పట్టుకొని ప్రేమగా అడిగింది భువనేశ్వరి. ఫ్యామిలీ అంతా హ్యాపీగా చూడగా ఇషాన్వి ఏం మాట్లాడకుండా మౌనం వహించింది. ఆ మౌనంలో ఏదో అర్థం చేసుకున్న భువనేశ్వరి చిన్నగా నవ్వి, హైదరాబాద్ వచ్చాక నా చేతులతో నేను తీసుకెళ్తాను అని నిశ్చింతగా ఊపిరి తీసుకొని విష్ణువర్ధన్ వైపు చూసింది. హ్యాపీగా ఫీల్ అవుతూ కళ్ళు మూసి తెరిచాడు. సంతోషంగా చూస్తున్న అదోవైపు హ్యాపీగా చూసిన తననే చూస్తూ కనిపించింది మనస్విని. కోడలిపై ధ్యాస పెట్టిన తను అప్పటిదాకా వియ్యపురాలని గమనించనే లేదు. తనని చూసిన మరుక్షణం ఆమె వైపుకి పడ్డాయి భువనేశ్వరి అడుగులు. ఈషు వెనక్కి తిరిగి చూస్తుంటే ఫ్యామిలీ అంతా భువనేశ్వరి ఏం మాట్లాడబోతుందో అని క్యూరియాసిటీతో చూస్తున్నారు. మనస్విని ఎదురుగా నిలబడిన భువనేశ్వరి, నన్ను క్షమించొదినా అని చేతులు జోడించింది. అంతకు మించి ఇంకేం మాట్లాడలేకపోయింది భువనేశ్వరి. అయ్యో, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటొదినా? నొచ్చుకుంటూ తన రెండు చేతులు పట్టుకుంది మనస్విని. నీ కూతురి మనసు నీ మనసు బాధ పెట్టాను. ఇకపై ఆ పొరపాటు అస్సలు జరగదు అంది భువనేశ్వరి మనస్విని చేతిలో చేయి వేసి ప్రామిస్ చేస్తూ. సంతోషంగా చూసిన మనస్వినిని ఆత్మీయంగా హత్తుకుంది భువనేశ్వరి. అత్తగారి స్వీట్ షాక్కి ఈషు సంతోషంతో నమ్మలేనట్లుగా చూస్తుంటే అదవ్తో సహా ఫ్యామిలీ అంతా హ్యాపీగా నవ్వుతూ చూశారు. ఈశాన్వి దగ్గరికి కదిలిన విష్ణువర్ధన్ ఆప్యాయంగా ఆమె తల నిమిరి, ఇప్పుడు నా మనసుకు నిశ్చింతగా ఉందమ్మా. నీ మంచి మనసుతో నిన్ను ద్వేషించే వాళ్ళని ప్రేమించేలా చేసుకున్నావు. చాలా సంతోషం. గొప్ప సంస్కారం ఉన్న బంగారం లాంటి కోడలు దొరకడం మా అదృష్టం అన్నాడు విష్ణువర్ధన్. ఇద్దరు కోడలను చెరో చేత్తూ దగ్గరకు తీసుకుంటూ సన్నని నవ్వుతూ హ్యాపీగా చూశారు భూమి, ఇషు. డాడీ, మీ కోడళ్ళే నా బంగారాలు, మేం కాదా? అదవు మాటలకు నవ్వుతూ చూసిన విష్ణువర్ధన్, మీరు వజ్రాలరా. జగమొండి లాంటి మీ మమ్మీ మారింది అంటే అది నీ వల్లే. తల్లా పెళ్ళామా అనే పరీక్ష ఎదురైనప్పుడు గుడ్డిగా తల్లి వైపు నిలబడకుండా న్యాయం వైపు నిలబడ్డావు. అటు నీ భార్య మనసును గెలుచుకొని నీ సంసారాన్ని నిలుపుకొని ఇటు తల్లి తప్పుని సరిదిద్ది అత్త కోడల మధ్య ఉన్న కోపాన్ని దూరాన్ని దూరం చేసి ఒక్కటి చేశావు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ అన్నాడు ప్రౌడ్ స్మైల్తో. అదవ్ సన్నని నవ్వుతూ ఇషు వైపు చూడగా ప్రేమ నిండిన కళ్ళతో ఆరాధనగా చూస్తుంది అతని వంక. గర్వంగా చూస్తూ తమ్ముడు భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు అనంత్. రాయిలా ఉన్న నా పెద్ద కొడుకు కూడా సానపెట్టిన వజ్రంలా మారాడు. అనంత్ వైపు చూస్తూ విష్ణువర్ధన్ ప్రౌడ్గా చెప్పగా చిన్నగా స్మైల్ ఇచ్చాడు అనంత్. మురిపంగా చూసింది భూమి అతని వైపు. మరి నేను అంది భువనేశ్వరి భర్త వైపు తిరిగి. నువ్వు మట్టిలో నుండి బయటకు వచ్చిన మాణిక్యానివి. తప్పులు చేయని మనిషి అంటూ ఉండడు. కానీ ఆ తప్పు తెలుసుకొని ఒప్పుకొని మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండేవాళ్ళే గొప్పవాళ్ళు. నా దృష్టిలో నువ్విప్పుడు గొప్పదానివి. భర్త ప్రేమగా చూస్తూ మెచ్చుకోలుగా అనేసరికి మురిసిపోతూ చూసింది భువనేశ్వరి. కొడుకులిద్దరూ ప్రేమగా భువనేశ్వరిని చుట్టేశారు. వాళ్ళ తల నిమిరి నుదుటిన ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది భువనేశ్వరి. వాళ్ళందరినీ అలా చూసిన మనస్విని మనసు తృప్తిగా సంతృప్తిగా మారింది. కూతురి గురించి ఇన్నాళ్ళుగా ఉన్న పెద్ద బెంగ తీరిపోయి మనసుకు ప్రశాంతంగా అనిపించింది. కూతుర్ని ప్రేమగా హత్తుకొని నిశ్చింతగా ఊపిరి తీసుకుంది మనస్విని. కలహాలు తీరి కుటుంబం అంతా ఒక్కటై చేరువైన వేళ అందరి హృదయాల్లో అమితమైన ఆనందం నిండి ఆనందమంతా నవ్వుల పువ్వులై
వారి పెదాలపై విరిసింది. ఆప్యాయత అనురాగాలు నిండిన ఆ కుటుంబాన్ని చూసి సంతోషంతో మురిసిపోయింది సుగుణమ్మ. బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఒక పొరపాటు జరిగితే సవరించాలి, కానీ మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు. భువనేశ్వరి చేసిన తప్పుని తమ బాధ్యతగా తీసుకుని ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నం కొడుకు భర్త చేస్తే వారి ప్రయత్నం ఫలించి తప్పును రియలైజ్ అయింది భువనేశ్వరి. దాని మంచి మనసుతో అర్థం చేసుకుని అత్త గౌరవం తగ్గకుండా బంధానికి విలువిచ్చి క్షమించేసింది కోడలు. సమిష్టి కృషి వల్లే ఈరోజు వారి కుటుంబం అన్ని కలహాలు తొలగి ప్రేమమయంలా మారింది. వారి బంధాన్ని మరింత పటిష్టం చేసి అందరి మనసుల్ని సంతోషమయం చేసింది. ఆనందకరమైన మూమెంట్ను అనుభూతి చెందుతూ అందరూ సోఫాలో కూర్చోగా కాఫీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళబోతున్న ఇషు చేయి పట్టుకొని ఆపిన భువనేశ్వరి, మీ అందరికీ ఈరోజు కాఫీ టిఫిన్ నా చేతితో నేనే చేసి పెడతాను, ఎన్నాళ్ళైందో నా చేతితో చేసిపెట్టి అని భువనేశ్వరి తన చేయి వదిలి కిచెన్లోకి వెళ్తుంటే అందరూ హ్యాపీగా చూస్తుంటే అవాక్కైపోయి కళ్ళు నోరు తెరిచేసింది ఇషు. శ్రీమతి ఫేస్లో ఎక్స్ప్రెషన్ గమనించి తనలో తానే నవ్వుకున్నాడు అదవ్. భువనేశ్వరితో పాటు కిచెన్లో చేరింది మనస్విని. మీకెందుకు శ్రమ వదినా, నేను చేస్తాను కదా. నా పిల్లలకి నేను పెట్టుకోవడానికి శ్రమే ఉంది వదినా. వాళ్ళు నాతో పాటు ఇంట్లో ఉన్నప్పుడు వండి పెట్టడానికి కష్టంగా ఫీల్ అయ్యాను. తర్వాత నేను ఇష్టంగా వండి పెడదామన్నా తినడానికి వాళ్ళు నాతో లేరు. వాళ్ళు దూరం అయ్యాకే అర్థమైంది నా చేతులతో వండి పెడితే ఉండే ఆనందం, తృప్తి ఎలా ఉంటుందో. భువనేశ్వరి మనసు నుండి వచ్చిన ఆ మాటలకు సన్నని నవ్వుతూ అలాగే చూస్తుండిపోయింది మనస్విని. కాఫీ ప్రిపేర్ చేసి అందరికీ అందించిన భువనేశ్వరి మనస్విని హెల్ప్తో ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ వడ, పాయసం ప్రిపేర్ చేసి తనే స్వయంగా వడ్డించింది. తనలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యంతో కూడిన సంతోషంతో చూస్తూ తృప్తిగా టిఫిన్ ముగించారు ఫ్యామిలీ అంతా. ఆ తర్వాత ఫ్యామిలీ రీయూనియన్ గుడ్ న్యూస్ని వీడియో కాల్ ద్వారా లక్ష్మీపార్వతి, పద్మభూషణ్లతో, అమృత, కైలాష్, అనిక, సామ్రాట్లతో హ్యాపీగా షేర్ చేసుకున్నారు. ఆ గుడ్ న్యూస్కి హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. అందరితో సరదాగా కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాక ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవ్వడానికి తమ తమ రూమ్లోకి వెళ్ళారు ఆనంద్, అదవ్, ఇషాన్వి. గదిలోకి వెళ్ళగానే సంతోషంతో నవ్వుతూ ఇషాన్విని ఎత్తుకుని గిరగిరా తిప్పేశాడు అదవ్. అదవ్ కళ్ళు తిరుగుతున్నాయి నవ్వుతూ అంటున్న ఇషుని కిందకి దించి ఆమె మొహం నిండా ముద్దుల వర్షం కురిపించి ప్రేమగా గుండెకు హత్తుకున్నాడు. అతని హ్యాపీనెస్ని హ్యాపీగా ఫీల్ అవుతూ తిరిగి హత్తుకుంది ఇషు. ఐఎమ్ సో హ్యాపీ ఇషు, మమ్మీలో కంప్లీట్గా చేంజ్ వచ్చింది. నీ విలువ తెలుసుకొని ఇంటికి తిరిగి సగౌరవంగా ప్రేమగా ఆహ్వానించింది. యు గాట్ వాట్ యు డిజర్వ్ అంటూ తనని వదిలి కళ్ళలోకి చూశాడు. అసలు నువ్వు అంత త్వరగా కన్విన్స్ అవుతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మమ్మీని అంత ఈజీగా క్షమిస్తావని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. తను అన్ని తప్పులు చేసినా మనసులో పెట్టుకోకుండా క్షమించేసినందుకు అన్నాడు ప్రేమగా చూస్తూ. అత్తయ్య అన్ని తప్పులు చేసినా అవన్నీ మర్చిపోయేలా ఒక గొప్ప మంచి పని ఎప్పుడో చేసింది. ఇషు మాటలకు అలాగా, ఏం చేసింది? ఆ మంచి పని ఏంటో ఆలోచిస్తూ అడిగాడు అదవ్. అతని మొహాన్ని 2 చేతులతో పట్టుకొని, బంగారం లాంటి నీకు జన్మనిచ్చింది. నీ ప్రేమ కన్నా నా కోపం, పంతం ఎక్కువ కాదు ఆరాధనగా చూస్తూ అంది ఇషు. ఆమె మాటలకి మరోసారి ఫ్లాట్ అయిపోయి మురిసిపోయి చూసిన అదవ్కి నోట మాట రాలేదు. ఆమెపై ప్రేమ మరింతగా ఉప్పొంగిపోయింది. ఆమెను దగ్గర తీసుకుని పెదవులపై ప్రేమగా ముద్దుముద్ర వేసి, నా బంగారమే నువ్వు, ఐ లవ్ యూ సో మచ్ అంటూ గాఢంగా హత్తుకున్నాడు. లవ్ యూ అంటూ హ్యాపీగా అతని హృదయంపై తలవాల్చింది ఇషు. ఆమె తల మీద తల ఆనించి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు అదవ్. ఓయ్ శ్రీవారు, మనం ఆఫీస్కి వెళ్ళాలి, బావ వెయిట్ చేస్తుంటారు. ఈరోజు బంక్ కొడదామే, వర్క్ చేసే మూడ్ లేదు, ఇలాగే ఉండిపోవాలి అనిపిస్తుంది. ఆమెతో పాటు అటు ఇటు స్వింగ్ అవుతూ మెల్లిగా అన్నాడు. ఫస్ట్ డేనే బంకా, అవేమీ కుదరవు. వర్క్ స్టార్ట్ చేయడానికి ఇంతకన్నా మంచి రోజు ఉండదు, వెళ్దాం పదా. తలెత్తి అతని మొహంలోకి చూస్తూ అంది. తప్పదా? ఆమె తలను తన తలతో ఢీ కొడుతూ అడిగాడు. తప్పదు. తలను అడ్డంగా ఆడించింది. సరేలే చిన్నగా నిట్టూరుస్తూ ఆమె బుగ్గన ముద్దిచ్చి వదిలాడు. తనలో తాను నవ్వుకుంటూ మిర్రర్ ముందు నిలబడి
డ్రెస్ సెట్ చేసుకుని ఇషు రెడీ అవుతుంటే తన వెనకాల నిలబడి ఓరగా చూస్తూ రెడీ అవుతున్నాడు అదవ్. ఫాస్ట్గా రెడీ అయిపోయి తమ ల్యాప్టాప్ బ్యాగ్స్తో కిందకి నడిచిన ఇద్దరు అందరికీ బాయ్ చెప్పి అనంత్తో పాటు బయటికి నడవగా వాళ్ళ ముగ్గురితో పాటు ఆఫీస్ పర్యవేక్షించడానికి విష్ణువర్ధన్ కూడా కదిలాడు. వాళ్ళని హ్యాపీగా చూస్తూ ఉండిపోయింది భువనేశ్వరి. ఇంతకుముందు కొడుకుతో పాటు ఆఫీస్కి వెళ్తున్న కోడల్ని చూసి మగరాయుడు అని ఉడుక్కునేది. ఈరోజు మాత్రం కొడుకులకు ఏమాత్రం తగ్గకుండా తనదైన శైలిలో బిజినెస్ ఉమెన్గా దూసుకుపోతున్న కోడల్ని చూసి హార్ట్ఫుల్గా గర్వంగా ఫీల్ అయింది భువనేశ్వరి. వాళ్ళు వెళ్ళే వరకు చూసి భూమి పక్కన కూర్చొని తన హెల్త్ గురించి ఆరా తీస్తూ మాటల్లో పడింది భువనేశ్వరి. ఇషు వాళ్ళు ఆఫీస్కి రీచ్ అయ్యేసరికి తన టీం అంతా ఆఫీస్కి చేరుకుని అంతా పరిశీలనగా చూస్తూ ఇషు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆఫీస్ లుక్ని ఎలివేట్ చేసే బెస్ట్ డిజైన్స్ని రూపొందించే పనిలో పడ్డారు. కార్ సౌండ్ విని వాళ్ళ ఎదురుగా వచ్చి అందరికీ మర్యాదపూర్వకంగా గ్రీట్ చేశారు స్టాఫ్ అంతా. వాళ్ళకి తిరిగి గ్రీట్ చేస్తూ వాళ్ళతో పాటు లోపలికి కదిలారు. 80% కన్స్ట్రక్షన్ అయిపోయి ఇంటీరియర్ డిజైన్తో పాటు ఇంకా కొన్ని మెరుగులు దిద్దడమే మిగిలింది. ఆఫీస్ మొత్తం ఒకసారి తిరిగి చూసి మినీ హాల్లో కూర్చున్నారు నలుగురు. ఇషు ఇంటీరియర్ డిజైనింగ్ గురించి వాళ్ళ రిక్వైర్మెంట్స్ అడిగి తెలుసుకుంటూ తన దగ్గరున్న ఐడియాస్ అండ్ డిజైన్స్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పనిలో పడింది. పెద్ద పెద్ద కంపెనీలను తలదన్నే బెస్ట్ ఆఫీస్ డిజైన్స్ చూపిస్తూ డిస్కస్ చేస్తున్న ఇషుని అనంత్ విష్ణువర్ధన్ గర్వంగా చూస్తూ శ్రద్ధగా వింటుంటే అదవ్ గడ్డం కింద చేయానించుకుని పెదాలపై చిరునవ్వుతూ తన వైపు మురిపంగా చూస్తున్నాడు. మరోవైపు పూజను తన ఆఫీస్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు ప్రేమ్. సీరియస్గా వర్క్లో లీనమైన పూజ తన నాన్న నుండి కాల్ వచ్చేసరికి నవ్వుతూ లిఫ్ట్ చేసింది. హలో నాన్న, ఏం చేస్తున్నారు? నీ గురించే మాట్లాడుకుంటున్నారా? నా గురించా? నీకొక మంచి సంబంధం వచ్చిందిరా. సంబంధమా? ఏంటి సంబంధమా? అరిచినట్టుగా అనేసరికి తన చుట్టూ ఉన్న టీం అంతా తన వైపు చూశారు. వాళ్ళ వైపు చూసి హిహి అని పల్లెకిలించి సైలెంట్గా లేచి క్యాఫెటేరియాకి కదిలింది. సంబంధం ఏంటి నాన్న? టెన్షన్ దాచుకుని నార్మల్గా అడిగింది. అవునరా, అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. ఇంకా చెప్పాలంటే మీ ఆఫీసే. ఎంతో ఉత్సాహంగా అన్న తండ్రి మాటలకు తెల్లబోయి కళ్ళు తేలేసింది పూజ. మా ఆఫీసా? ఇంకా నయం, మా ప్రాజెక్ట్ అనలేదు. లోపల గొనుక్కుంటూ తల పట్టుకుని కూర్చుంది. రేపే మీ ఇద్దరికి పెళ్లి చూపులు మీ ఆఫీస్లోనే. వాట్? పెళ్లి చూపులా? పూజ గుండెలో కలవరం మొదలైంది. పెళ్లి చూపులేంటి నాన్న? నేను అప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పాను కదా. నువ్వు ఎప్పటికీ అలాగే అంటావు, కానీ అబ్బాయిని చూస్తే నీ ఒపీనియన్ మారుతుందిరా. బాగున్నాడు, మేము ఫోటోలో చూసాం. మనకి దూరం బంధువులు కూడా. ఈసారి నువ్వేం చెప్పినా వినను. ఆ అబ్బాయితో కలిసి మాట్లాడు అంతే. తండ్రి మాటలకు మైండ్ బ్లాంక్ అయ్యి తలంతా గిరున తిరుగుతున్నట్టుగా అనిపించింది పూజకి. పూజ, వింటున్నావా? నాన్న, కానీ నేను అబ్బాయిని మీట్ అవ్వను. నాకేం చెప్పొద్దు, నువ్వు మీట్ అవుతున్నావు అంతే. మరో మాటకు తావు లేకుండా ఫోన్ పెట్టేశాడు. దేవుడా, ఇప్పుడేం చేయాలి? పెళ్లి చూపులేంటి? పిచ్చెక్కి పోతున్నట్టుగా ఉంది తనకి. జుట్టు పీక్కొని ముందు ప్రేమ్కి చెప్తాం అని ప్రేమ్ నెంబర్కి డయల్ చేసింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? పూజకి పెళ్లి చూపులని తెలిసి ప్రేమ్ ఎలా రియాక్ట్ అవుతాడు? పూజ పెళ్లి చూపులకు వెళ్తుందా? ఆ అబ్బాయి ఎవరు? పూజ ప్రేమ్లా ప్రేమ ప్రయాణం ఏ మలుపు తిరగబోతుంది? చెన్నై ఆఫీస్లో ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ ప్రేమ చదరంగంలో ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.